నిజామాబాద్ జిల్లాలో రైల్వే ఓవర్ బ్రిడ్జీల నిర్మాణాలు అర్ధాంతరంగా ఆగిపోయాయి. నిధుల కొరత, కాంట్రాక్టర్లకు సరైన అవగాహన లేక పనులు ఆలస్యమవుతున్నాయి. ఇక ట్రాఫిక్ జామ్, రూటు మళ్లింపులతో రాకపోకలకు తీవ్ర ఇబ్బంది అవుతుంది. ప్రయాణికులు నరకయాతన పడుతున్నారు. ఏళ్లు గడుస్తున్నా ఆర్ఓబీలు పూర్తి చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని విమర్శిస్తున్నారు పబ్లిక్. నిజామాబాద్ జిల్లాలో 3 రైల్వే ఓవర్ బ్రిడ్జీల నిర్మాణాలు చేపట్టింది సర్కార్. నిజామాబాద్ హైదరాబాద్ రహదారిపై మాధవ్ నగర్ దగ్గర 105 కోట్లతో ఒకటి, నిజామాబాద్ బోధన్ రూట్లో అరసపల్లి దగ్గర రెండోది నిర్మిస్తున్నారు. నిజామాబాద్ కరీంనగర్ రహదారిపై అడవి మామిడిపల్లి దగ్గర మూడోది. ఈ 3 నిర్మాణాలు ఆలస్యమై జిల్లా వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మాధవ్ నగర్ దగ్గర ఏడాదిన్నర క్రితం 93 కోట్లతో పనులు ప్రారంభించింది ప్రభుత్వం. ఈ మధ్య కేంద్రం మరో 12 కోట్లు అదనంగా కేటాయించింది. ఇక్కడ రైల్వే ట్రాక్ పై నిత్యం పదుల సంఖ్యలో రైళ్లు వస్తూ పోతుంటాయి. వందల సంఖ్యలో వాహనాలు రాకపోకలు కొనసాగిస్తాయి. అంబులెన్స్ లో పేషెంట్లను హైదరాబాద్ తరలించాలన్నా ఇదే రూట్. అయితే ఆర్ఓబీ లేక వాహనాలు రైల్వే ట్రాక్ మీదుగా వెళ్లాల్సిన పరిస్థితి. దీంతో రైళ్లు వచ్చినప్పుడల్లా రోజు కనీసం 20 సార్లైనా గేట్లు వేస్తున్నారు. ఆర్ఓబీ నిర్మాణం ఆలస్యంతో మాధవ్ నగర్ దగ్గర ట్రాఫిక్ సమస్య తీవ్రంగా మారింది. రైల్వే గేటు వేసినప్పుడల్లా ఇరువైపులా వందల సంఖ్యలో వాహనాలు నిలిచి ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. నిర్మాణ పనుల్లో భాగంగా పలుమార్లు ట్రాఫిక్ మళ్లింపులు చేస్తున్నారు. పనులు చేపట్టిన ప్రాంతం మొత్తం గుంతలమయంగా మారింది. దీంతో రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నారు వాహనదారులు. ఒక కలెక్టర్ కానీ, ఒక ఆర్డీఓ కానీ కంపల్సరీ వచ్చి విలేజ్లో ఒక్కరోజు కాకుండా ఒకరోజు వచ్చి మా విలేజ్ను పరిశీలించి మరి ఇక్కడ ఏం జరుగుతుంది, అసలు ఎందుకు ఇట్లా డిలే అవుతుంది, కాంట్రాక్టర్ లోపమా, లేకపోతే అధికారుల లోపమా, లేకపోతే ఎమ్మెల్యే ఎంపీల వాళ్ళ లోపమా, ఇది దేనివల్ల ఈ నిర్లక్ష్యం? ఇప్పుడు ఇంత పెద్ద వరకు నడుస్తుంది, ఒక అధికారి ఇప్పటిదాకా వచ్చి చూసింది లేదు మా ఊళ్ళే. మరి ఎందుకు రావట్లేదు? ఒక కలెక్టర్ గారు ఉన్నారు, ఆదేశాలు ఇస్తున్నారు అంతే, కానీ మరి ఇక్కడ వచ్చి పరిశీలించాలి కదా. ఇలా మరి 1 వే చాలా అయిందా, ఎందుకు కాలేదు, మరి ఇన్ని సంవత్సరాల నుంచి ఎందుకు డిలే అవుతుంది వరకు? ఏ లోపం ఉంది? సాంకేతిక లోపమా, మరి అధికారుల లోపమా, లేకపోతే ఇంకేం లోపం ఉంది అని చెప్పేసి ఆయన పరిశీలించాలి. ఇప్పుడు నర్సాపల్లి దగ్గర బ్రిడ్జ్ దగ్గర ఒక 50% దాకా కంప్లీట్ అయింది. ఇప్పుడు అక్కడ ఇంకో చెరువు పక్క ఉంది, అక్కడ కంప్లీట్ అయింది. అదే తొందరగా అరవింద్ అన్న గారికి మరి ఏమంటే ఇక్కడ జరగబోయేది తొందరగా కంప్లీట్ చేయాలని, మా ట్రాఫిక్ సమస్యను తొందరగా పరిష్కరించి మీ గవర్నమెంట్తోని మాకు ఇబ్బంది కలగకుండా మా అందరికీ మంచిగా ఉండాలని చేయాలని అరవింద్ అన్న గారిని కోరుతున్నాము. అడవి మామిడిపల్లి దగ్గర 7 ఏళ్ల కిందట 23 కోట్లతో ఆర్ఓబీ పనులు మొదలయ్యాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమాత్రం పురోగతి లేదు. ఇప్పటి వరకు 3 కాంట్రాక్టర్లు మారారు. కేంద్రం ఇచ్చిన నిధులను బీఆర్ఎస్ ప్రభుత్వం ఇతర అవసరాలకు మళ్లించడంతో పనులు నిలిచిపోయాయని తెలిసిందే. 6 కోట్ల పనులు చేసిన కాంట్రాక్టర్లకు ఇప్పటికీ బిల్లులు మంజూరు కాలేదు. రేవంత్ సర్కార్ ఇటీవల 1.5 కోటి విడుదల చేసింది. త్వరలో మరిన్ని నిధులు ఇస్తామని చెప్పడంతో పనులు స్టార్ట్ చేశారు. కానీ కొన్ని రోజులకే మళ్లీ నిలిచిపోయాయి. ఇక నిజామాబాద్ నగర శివార్లోని అరసపల్లి దగ్గర 137 కోట్లతో 8 నెలల క్రితం ఆర్ఓబీ పనులు ప్రారంభించారు. ప్రస్తుతం ఈ పనులు కూడా నిలిచిపోయాయి. నిజామాబాద్ నుండి బోధన్ మీదుగా నాందేడ్ వెళ్లే వాహనాలన్నీ ఈ రూట్లోనే వెళ్తాయి. నిత్యం భారీ వాహనాలు తిరుగుతుంటాయి. దీంతో ట్రాఫిక్ జామ్ అయ్యి వాహనదారులు అవస్థలు పడుతున్నారు. దినం గోదలు చనిపోతున్నాయి, పశువులు, బర్రెలు కానీ గొర్రెలు కానీ చాలా ఇబ్బంది ఉంది మాకు. ఎందుకంటే పోలీస్ ట్రాఫిక్ ఒక ఇద్దరిని పెడితే అది కంట్రోల్ చేసుకుంటే కొద్దిగా కంట్రోల్ అయితే బాగుంటుంది. ఆ టైం గేట్ వేసినప్పుడల్లా 10 నిమిషాలు ఇక్కడ అక్కడ ట్రాఫిక్ వెళ్ళిపోతుంది. ఆ పోలీసులు చూస్తున్నారు, వాళ్ళు తెలుసు ఆల్రెడీ చూస్తున్నారు, కానీ పెట్టలేకపోతున్నారు. అది పోలీసులు పట్టించుకొని ఇబ్బంది చేస్తే ఇంత కొద్దిగా కంట్రోల్, కొద్దిగా ట్రాఫిక్ ఇది అవుతుంది అన్నట్టు. మరి ఇది కావాలంటే తొందరగా చేస్తే పని ఇది పూర్తిగా కంప్లీట్ చాలా బాగుంటుంది. ఈ 1 వే కంప్లీట్ అయిన తర్వాత 2 వే చాలు చేసిన పడితే మాకు బాగా హెల్ప్గా ఉంటుండే విలేజ్కి. వీళ్ళు ఏ రకంగా ఆలోచిస్తారు మరి? అధికారులకు ఈ అధికారులు ఈ రాజకీయ నాయకులకు లోన్ అవుతారా ఒత్తిడికి మాకు అర్థమవుతలేదు. 7 సంవత్సరాలు దాటిపోతుంది వరకు మా విలేజ్ బ్రిడ్జ్ కంప్లీట్ అవుతలేదు. ఇటు రైల్వే కోసము పంటలన్నీ నష్టపోయినాయి. నడి పొలాలకెళ్ళి రైల్వే పోయింది. మళ్ళీ ఈ ఇటు అటు 2 సైడ్ల ఇండ్లు కూలిపోయినాయి. కనీసం ఇప్పుడు ఒక ప్లాట్ కొనాలంటే 10 లక్షలు, 2-3 లక్షలు ఇచ్చారు, లాస్ట్ 5 లక్షలు ఇచ్చారు. కథం ఇప్పుడు వాళ్ళు గుడిసెలు వేసుకొని ఉంటారు. ఇప్పుడు ఎస్సీలు, అందరు బీసీలు గుడిసెలు వేసుకొని ఉంటారు. గొడ్డోళ్ళు లెక్క గుడిసెలు వేసుకొని ఉంటారు. ఇప్పుడు మా గోడు ఎవరికి చెప్పుకోవాలా?
రాష్ట్ర ప్రభుత్వం ఆర్ఓబి నిర్మాణానికి తమ వాటా నిధులను ఇవ్వడం లేదని విమర్శిస్తున్నారు నేతలు. ఏళ్ల తరబడి పనులు జరుగుతుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వెంటనే నిధులు ఇచ్చి ఆర్ఓబీలు పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నారు.